ఫామ్ హౌస్లో డ్రగ్స్ కేసుపై సిట్ సిపి సుధీర్ బాబు పర్యవేక్షణలో 9 మందితో ఏర్పాటు. సిట్ చీఫ్గా చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్. 3 నెలల్లో ఛార్జ్షీట్ దాఖలు చేయాలని డీజీపీ ఉత్తర్వులు. శంషాబాద్ పోలీస్ స్టేషన్లో 8 మంది నిందితుల విచారణ. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమీష్ శర్మను కస్టడీకి కోరుతూ కోర్టులో పోలీసుల పిటిషన్. రితేష్ రెడ్డి గన్ లైసెన్స్ రద్దుకు చర్యలు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ కాల్పుల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ను ఏర్పాటు చేసింది. ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు పర్యవేక్షణలో చేవెళ్ల డీజీపీ యోగేష్ గౌతమ్ చీఫ్గా మొత్తం 9 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫామ్ హౌస్ కేంద్రంగా జరుగుతున్న డ్రగ్స్ పార్టీలు, అంతర్రాష్ట్ర గ్యాంగ్ సెటిల్మెంట్లపై సమగ్ర దర్యాప్తు చేసి 3 నెలల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి సిట్ దర్యాప్తు ప్రారంభం కానుంది. అసలే నక్క మీద తాటిపండు పడ్డట్టు బీఆర్ఎస్ పరిస్థితి అంతంత మాత్రం ఉన్నది. ఇటువంటి సమయంలో మళ్ళా పైలట్ రోహిత్ రెడ్డి చేసిన ఘనకార్యం బీఆర్ఎస్ మెడకు ఉరితాడు లెక్క తయారైంది. ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ ఉలిక్కిపడ్డాడట ఈ సంఘటనకు చూసి. బీఆర్ఎస్లో మొదటి నుండి కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుండి కూడా డ్రగ్స్ వ్యవహారం వాళ్ళని వెంటాడుతుంది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి తెలంగాణ వ్యాప్తంగా గంజాయి వాడకం విచ్చలవిడిగా పెరిగింది, డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా పెరిగింది. తెలంగాణ వ్యాప్తంగా గల్లీలోకి గంజాయి వచ్చింది, డ్రగ్స్ వాడకం వచ్చింది, యువత చెడిపోయింది. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం, బీఆర్ఎస్ తీసుకొచ్చిన ఒక దుర్మార్గమైన కల్చర్ ఇదని కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి విమర్శలు చేస్తుంటారు. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇప్పుడు అలాంటి పని ఏదైతే చేసిండు ఆ పార్టీని ఇరకాటంలో పడేయబడేసిండు. ఇప్పుడు దీన్ని కేసీఆర్ చెప్పుకోలేక ముఖం కిందికేసుకోవాల్సిన పరిస్థితి. ఏకంగా కేటీఆర్ మీదనే డ్రగ్స్ వాడతానని ఒక ఆరోపణ ఉన్నది. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటాడని, ఆయన టెస్టుకు సిద్ధమని, కేటీఆర్ ఆయన పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అనేక సార్లు రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరిండు. ఆ సందర్భంలో టీవీ9 లాంటి వేదిక మీద ఇదే కేటీఆర్ గారు నా బొచ్చు తీసుకపో, ఏం చేసుకుంటావో చేసుకోపో అని ఒక సవాల్ కూడా కేటీఆర్ గారు విసిరిండు. కేటీఆర్ ధైర్యంగా సవాల్ విసురుతున్నాడంటే కేటీఆర్ డ్రగ్స్ తీసుకోలేదేమో, ఆయన పార్టీ నాయకులు డ్రగ్స్ తీసుకోలేదేమో, ఇలాంటి వ్యవహారాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేరేమో అని సమాజం అంతా కాస్త నమ్మే ప్రయత్నంలో ఉన్నప్పుడు రోహిత్ రెడ్డి మళ్ళీ ఈ పని చేసి ముందటేసి రోహిత్ రెడ్డి మళ్ళీ ఈ పనికి ఊరుకున్నాడు. ఇప్పుడు రోహిత్ రెడ్డి చర్యతోటి మొత్తం బీఆర్ఎస్ కు మళ్ళా మరకలు వేసుకున్నట్టు అయింది. ఇప్పుడు దీన్ని బీఆర్ఎస్ పార్టీ కట్టుకోలేదు. ఇక ఇప్పుడు రోహిత్ రెడ్డి ఒక్కడే ఉన్నాడా పార్టీలో? రోహిత్ రెడ్డి లాంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరికీ టెస్టులు చేయాలా, రోహిత్ రెడ్డికి ఒక్కరికి టెస్ట్ చేస్తే సరిపోతుందా? కాబట్టి ఇది మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీకి ఒక మచ్చలాగా పడ్డది. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదు, పాలన బాగలేదు అని ప్రజలు మళ్ళా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు అని కేసీఆర్ ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్న ఈ సందర్భంలో ఈ డ్రగ్స్ కలకలం అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఉరితాడు లెక్క తయారైంది. మరి దీని నుండి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా బయటపడుతుంది, బీఆర్ఎస్ నాయకులు ఎట్లా బయటపడతారు అనేది ఆ పార్టీ ఆలోచించుకోవాలి.